హలో ఫోక్స్, వైటిస్ట్లో మనకు ఎవరైతే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ కామెంట్స్ చేస్తారు కదా, కామెంట్స్ చేస్తే మనకు మన సబ్స్క్రైబర్స్ కానీ ఎవరైనా కానీ కామెంట్ చేస్తారు. కామెంట్ చేస్తే మనకైతే వితిన్ మనకు ఎప్పుడైతే కామెంట్ వచ్చిందో, కామెంట్ వచ్చిన వెంటనే మనకైతే వైటిస్ట్లో అయితే మనకు డిస్ప్లే అవుతుంది. సో మనం అయితే రీడ్ చేస్తాం. రీడ్ చేసిన తర్వాత అది మనకు రిమూవ్ అవుతుంది, మనకు హైడ్ అవుతుంది అన్నట్టు. సో మనకు ఆ కామెంట్ అనేది మనకు నెక్స్ట్ టైం అది కనిపించదు. సో మనకు ఎలా చేయాలి, ప్రాసెస్ ఎందుకు హైడ్ అవుతుంది, ఎక్కడ వెళ్ళి చూడాలి. సో మనకు వైటిస్ట్లోనే మనకు అది కనిపిస్తుంది. సో అక్కడ హైడ్ అవుతుంది. ఆ హైడ్ బటన్ ఎక్కడ ఉంటుంది మీకైతే స్క్రీన్ కాల్ అయితే చూపిస్తాను. సో చూద్దాం మనకు అది హైడ్ స్క్రీన్ ఎక్కడ ఉందో, మనకు సెట్టింగ్ ఎక్కడ ఉందో అయితే మనం చూద్దాం. అంతకుముందు మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్క్రీన్ రికాల్ అయితే చూడండి. సో ఇక్కడ స్క్రీన్ రికాల్ అనిపిస్తుంది, స్క్రీన్ రికాల్ అయితే చూడండి. సో ఇక్కడ మనకైతే ఇక్కడ వస్తే ఇలా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ మనకు ఎవరైతే కామెంట్ చేస్తారో సో మనకైతే డాష్బోర్డ్ అయితే ఇలా ఉంటుంది. సో మనకి ఇక్కడ కామెంట్ ఉంది, కామెంట్కి ఓకే వేసుకుంటే మనకైతే ఇక్కడ ఆల్మోస్ట్ ఇలా అడుగుతుండ్రు కామెంట్స్ అనేసి. సో మనకి ఇవన్నీ కామెంట్స్ డిస్ప్లే అవుతాయి. సో మనకి ఎవరికైనా సో ఫస్ట్లీ మనకి ఏదైనా కానీ ఇక్కడ ఏదో ఒక కామెంట్ కనిపిస్తుంది, ఇది లైక్ చేసినాం అనుకోండి. సో మనకు అది స్క్రోల్ చేస్తే రీఫ్రెష్ చేస్తే రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోతే మనకు అది ఎక్కడ హైడ్ అయింది తెలియదు కదా, ఎక్కడ సెట్టింగ్ వెళ్తే తెలియదు. సో మనం ఏం చేయాలంటే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడనే ఉంటుంది, ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మనకి ఇక్కడ ఫస్ట్లీ ఇక్కడ చూడండి అది హైడ్ అయిపోయింది. సో ఏం చేయాలి, దానికి ఇక్కడ ఏమంటుంది, హైవెంట్ రెస్పాండెడ్ అంటే దీనికి రిమూవ్ చేసేయండి. దీనికి రిమూవ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇందాక ఏదైతే రిమూవ్ చేసామో ఇక్కడైతే ఏదైతే లైక్ చేసామో దానికైతే ఇక్కడ డిస్ప్లే అయింది చూడండి. సో మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం డిస్ప్లే అయింది. అట్లా ఇక్కడ రీఫ్రెష్ చేస్తే కూడా డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మనకి రెస్పాన్స్ ఇక్కడ ఏముంది, హైవెంట్ రెస్పాండెడ్ ఉన్నది, ఇక్కడ ఐ రెస్పాండెడ్ ఉన్నది, రెస్పాన్స్ విత్ న్యూ రీప్లేస్ ఉంది. సో మనకి ఇక్కడ సెకండ్ వన్ ఓకే వేసుకుంటే ఆల్మోస్ట్ మనకి రెస్పాన్స్ ఇస్తామన్నట్టు, మనకు ఆ కామెంట్స్ ద్వారా మనకు రెస్పాన్స్ ఇస్తామన్నట్టు వరకు తెలుస్తుంది అన్నమాట. సో ఇట్లా సో మనకి ఇక్కడ కూడా కాకుండా క్రోమ్లో కూడా చేసుకోవచ్చు. క్రోమ్లో ఎట్లా చూడండి, క్రోమ్లో చూపిస్తాను మీకు. క్రోమ్లో చూడండి, ఇక్కడ లైక్ ఇచ్చారనుకోండి. సో ఇక్కడ రిఫ్రెష్ చేస్తే అది వెళ్ళదు. వన్స్ మీకు చూపిస్తాము. సారీ, ఇక్కడ రిఫ్రెష్ అయితే అవుతలేదు, ఒక్క నిమిషం. దీన్ని ఇక్కడ చూడండి, ఆ కామెంట్ వెళ్ళిపోయింది. సో మనకి ఇక్కడ కామెంట్ వెళ్ళిపోతే రిఫ్రెష్ చేస్తే కూడా వస్తలేదు. సో ఏం చేయాలి, మనకి వైటిస్ట్లో కూడా సేమ్ ప్రాసెస్ వస్తుంది. 1 సెకండ్ మీకు ఇక్కడ చూపిస్తాను. రిఫ్రెష్ అవుతలేదు. ఇక్కడ వ్యూ కామెంట్స్ అయితే లేటెస్ట్ కామెంట్స్కి అయితే ఓకే వేసుకోండి. సో మనకి ఇక్కడ కామెంట్ ఇందాక ఏదైతే కామెంట్ కనిపించిందో ఇక్కడ కనిపించలేదు. సో ఇక్కడ ఏమనిపిస్తుంది, ఫిల్టర్ కనిపిస్తుంది, ఫిల్టర్కి ఓకే వేసుకోండి. సో మీకు కావాలంటే చూపిస్తాను. ఇక్కడ చూడండి ఫిల్టర్ ఉంది, దానికి ఫిల్టర్కి ఓకే వేసుకోండి. ఇక్కడ ఏముంది, ఐ హ్యావెంట్ రెస్పాండెడ్ ఉంది, మళ్ళీ సెకండ్ వచ్చేసి ఐ రెస్పాండెడ్ ఉంది. సో ఇక్కడ సెకండ్ ఉంది ఓకే వేసుకుంటే, అప్లై చేసుకుంటే సో అన్ని ఆల్మోస్ట్ కామెంట్స్ ఎవి హైడ్ చేస్తే కూడా అలాంటి కామెంట్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నట్టు. సో అన్ని కామెంట్స్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయి అన్నట్టు. సో ఇలా మనకు కామెంట్స్ ఎలా వెళ్తున్నాయి, ఎక్కడ వెళ్తున్నాయి అయితే భయపడకండి. సో కామెంట్స్ అయితే ఇందులోనే ఉంటాయి, ఎక్కడ వెళ్ళాల్సిన అయితే అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇలా అనేది ఇక్కడ వైటిస్ట్లో కూడా వెళ్తే కూడా మనకి ఇక్కడ రెస్పాండెడ్ చేసి ఇక్కడ ఐ రెస్పాండెడ్కి ఓకే వేసుకుంటే ఆల్మోస్ట్ అన్ని నాకు కామెంట్స్ అయితే ఇట్లా డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇట్లా ఐ రెస్పాండెడ్ ఓకే వేసుకోండి. ఫిల్టర్లో మీకు ఆల్ కామెంట్స్ అయితే డిస్ప్లే అవుతున్నట్టు, హైడ్ అయితే కావు. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఇట్లా ఈ వీడియో అన్నట్టు. సో ఈ వీడియో అయితే యూస్ఫుల్ అనిపిస్తే మీకు లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.